హలో ఫ్రెండ్స్! ప్రోమో వచ్చింది చూసారా? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియో చూసేయండి. రిషి, వసు కార్‌లో కూర్చొని ఉంటారు. రిషిని వసు సరదాగా "సార్ నాకు సీట్ బెల్ట్ పెడతారా ప్లీజ్" అని అడుగుతూ ఉంటుంది. "సరే పెడతాను" అంటూ రిషి చేయి లేవకపోతే చెయ్యి నొప్పిగా ఉంటుంది. "అబ్బా" అని అంటాడు. "అయ్యో! సార్ మీరేమి ఇబ్బంది పడకండి. మీరు సీట్ బెల్ట్ పెడతానన్నారు. నాకదే చాలా సంతోషంగా ఉంది" అని వసు ఆనందంగా ఇలా చేతులు పైకి లేపుతుంది. చేతులు డాష్‌బోర్డ్‌కి తగిలి, డాష్‌బోర్డ్ ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న లెటర్స్ కింద పడతాయి. రిషి, వసు ఆ లెటర్స్ చూసి షాక్ అవుతారు. ఆ లెటర్స్ చూసిన రిషికి పాండ్యన్, వసు, రిషి ఇద్దరూ కలిసి కార్‌లో వస్తుంటే పాండ్యన్ బైక్ మీద వచ్చి లెటర్స్ ఇస్తాడు కదా! ఆ సీన్ గుర్తొస్తుంది. అప్పుడు వసుతో "ఇవి అప్పుడు పాండ్యన్ ఇచ్చిన లెటర్స్ కదా! ఎప్పుడో చూడవలసిన లెటర్స్ చూడలేకపోయాను" అని అంటాడు. వసు ఆ లెటర్స్‌ని చేతిలో పట్టుకొని "ఇప్పుడు చూస్తారా సార్" అని అంటుంది. ఇక్కడితో ప్రోమో అయిపోయిందండి. ఇది ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమో ఇదండి. రిషి ఈ జగతి రాసిన లెటర్స్‌ని చదువుతాడు అని మీకు అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? అబ్బే! అప్పుడే చూడడక్క రిషి చదవడు. మళ్ళీ డాష్‌బోర్డ్‌లోనే పెడతారు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటికే లెటర్స్ చూడక చాలా లేట్ అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా లెటర్స్ రిషి చూసేస్తే బావుంటుంది. ఇక నుంచి కథ టర్న్ అయితే బావుంటుంది. రిషి చూడాలని నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? చూద్దాం ఏం జరుగుతుందో రేపు. థాంక్స్ ఫర్ వాచింగ్.